హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇప్పుడు మనం వచ్చేసామండి వారాహి కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్కి అయితే వచ్చేసాం. ఇది ఎక్కడ అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ముందుగా అయితే బయట చూసారు కదా నటరాజ్ విగ్రహం, అలాగే ఎన్ని బ్రాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయో, బుద్ధుని విగ్రహం చాలా బాగున్నాయండి. ఇంటీరియర్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతాయి ఇక్కడ ఉన్న బ్రాస్ అండ్ కాపర్ ఐటమ్స్. అయితే డెకరేటివ్ పర్పస్ ఐటమ్స్ ఉంటాయి, అలాగే పూజా ఐటమ్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి అన్నీ కూడా. అండ్ ఇక్కడ కాపరు, బ్రాసు, పంచలోహాలు ఇలాగా అన్ని రకాల విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. దేవుడు విగ్రహాలు ముందుగా మనకి వినాయకుని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కృష్ణుని విగ్రహాలు, అలాగే వివిధ రకాల దీపాలు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయండి. ప్రతిదీ కూడా మనకి కార్వింగ్ అనేది చాలా బాగుంది, అలాగే కళ ఉట్టి పడుతుందన్నమాట ప్రతి విగ్రహంలోనూ. అమ్మవారి విగ్రహాల్లోనూ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూశారు కదా ఎంత అందంగా ఎంత బాగుందో. ఆ స్వామిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. అసలు కార్వింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగున్నాయన్నమాట. ప్రతి విగ్రహాలు కూడా యాంటిక్ పీసెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి బందర్ రోడ్లో ఆల్ ఇండియా రేడియో ఉంది కదా విజయవాడలో, దాని ఆపోజిట్ స్ట్రీట్ అనమాట, మాంటిసోరీ రోడ్డు. లేదా శుభమస్తు షాపింగ్ మాల్ ఉంది కదా, ఆ శుభమస్తు షాపింగ్ మాల్కి పక్క స్ట్రీట్లోంచి వెళ్తే శుభమస్తు షాపింగ్ మాల్కి బ్యాక్ సైడే ఉంటుందన్నమాట. చూశారు కదా హనుమంతుని విగ్రహాలు, అలాగే దీపాలు, దీపలక్ష్ములు అన్నీ కూడా అన్ని సైజెస్ నుంచి, మన అంగుష్టం సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయన్నమాట. వారాహి అమ్మవారి విగ్రహాలు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, శివలింగాలు, శివుడు, ఇక్కడైతే చూశారు కదా అష్టలక్ష్ముల విగ్రహాలు అనమాట. అలాగే మనకి దశావతారాల విగ్రహాలు, కృష్ణుని విగ్రహాలు అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ రామ్ పరివార్ ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో కదండి. అట్లాగే ఇక్కడ మనకి సీతారాములు, అలాగే రాధాకృష్ణుల విగ్రహాలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా పెద్ద సైజులో దీపలక్ష్ములు అయితే ఉన్నాయి. అండ్ వినాయకుని విగ్రహాలు, కన్యకా పరమేశ్వరి విగ్రహాలు, అలా ఒకటి కాదండి అన్ని రకాల దేవుళ్ళు అనమాట. ఉయ్యాలలో రాధాకృష్ణులు, అట్లాగే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూసారా బ్రాస్ అండ్ నల్లని రాయితో ఉంది, ఎంత బాగుందో కదా. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ కాపర్ ఐటమ్స్ అనమాట. అండ్ ఐడల్స్ అయితే అన్నీ బాగున్నాయండి, కనకదుర్గమ్మ వారి ఐడల్స్. నెక్స్ట్ అలాగే ఒకటి కాదు, ఇది ఉంది ఇది లేదు అని కాదండి, అన్ని దేవుళ్ళ అన్ని దేవతా విగ్రహాలు, దేవతామూర్తులు విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అలాగే బ్రాస్ మనకి షుగరు, కాఫీ, టీ పొడి, ఏవైనా సరుకులు వేసుకునే బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ పన్నీర్ బుడ్డి ఉన్నాయి. అండ్ రకరకాలు ఒకటి కాదు చూసారు కదా, ఇవన్నీ మనం స్టోర్ చేసుకునే డబ్బాలు లాంటివి అనమాట. కల్పవృక్షాలు, బోధి వృక్షం, బుద్ధుడి విగ్రహాలు, అలాగే నుంచుని ఉన్న వినాయకుని విగ్రహాలు, క్షిప్ర గణపతి విగ్రహాలు, ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. చూసారు కదా. ఇంకా లక్ష్మీదేవి విగ్రహాల్లో అయితే రకరకాలు ఉన్నాయన్నమాట. నాకు ఇంకా చెప్పడం రావట్లేదు, అంత బాగున్నాయి అనమాట. చూసారు కదా గణపతి విగ్రహాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో. నాట్యం చేస్తున్న గణపతి విగ్రహాలు, కూర్చుని బుక్ చదువుతున్నట్టు, అలాగే రాస్తున్నట్టు, అండ్ మండపం రెండు కాళ్ళు ముడుచుకుని కూర్చున్నట్టు, ఒక కాలు కిందకి పెట్టినట్టు, ఆ తొండము కుడివైపుకి ఉన్నాయి, ఎడం వైపుకి ఉన్నాయి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు, అలాగే పద్మనాభస్వామి విగ్రహాలు, ఒకటి కాదండి అన్నీ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయవలసిన స్టోరు. అండ్ మీకు ఏ విగ్రహం కావాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా ఉయ్యాలలో రాధాకృష్ణులు అనమాట. అండ్ అలాగే ఇక్కడ పీస్ లెక్కన మనకి అమ్ముతారనమాట. ఇక్కడ కామధేనువు, గోమాత విగ్రహాలు, ఆవు దూడ విగ్రహాలు,
ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ శివ కుటుంబం అనమాట. శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, కుమారస్వామి నెమలి మీద ఉన్నారు. ఇట్లాంటివన్నీ కూడా అనమాట. అండ్ ఇక్కడ దశావతారాలు, అలాగే మనకి తెలుసు కదా వామన అవతారం, అలాగే పరశురామ అవతారం, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఇలాగ అన్నీ అనమాట. చూసారు కదా ఇక్కడ మొత్తం అన్నీ కృష్ణుడికి సంబంధించినవి అనమాట. రకరకాల భంగిమల్లో ఫ్లూట్ పట్టుకుని చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట కృష్ణుని విగ్రహాలు కూడా. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళు ఆన్లైన్ షాపింగ్ కూడా ఉందన్నమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వీళ్ళకి. కుంభకోణం బ్రాసన్ కాపర్ అని కొడితే యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా వచ్చేస్తుంది. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇంకా కాస్ట్ వచ్చేసి నేనైతే చెప్పట్లేదు, ఎందుకంటే నేను కూడా అన్ని కాస్ట్లు అయితే అడగలేదు ప్రైసెస్, జస్ట్ వీడియో మాత్రమే తీసుకున్నాను. అండ్ నేను కొన్ని దేవుని విగ్రహాలు అయితే కొన్నానమాట. అవి నేను ఏం కొన్నాను అనేది లాస్ట్లో మీకు చూపించేస్తాను. అండ్ ఇక్కడ డిఫరెంట్ దీపాలు అనమాట, డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా బ్రాస్ అనమాట, ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ అండ్ రాగివన్నమాట. అలాగే వరాహిమాత అండ్ భూవరాహస్వామి, వరాహస్వామి ఇట్లాంటివన్నీ విగ్రహాలు ఉన్నాయన్నమాట. మనం ఎక్కడ బయట చూడని తెలియని విగ్రహాలు కూడా ఇక్కడ మనకి దర్శనం ఇస్తాయన్నమాట. అలాగే ఇక్కడ దీపాలు చూశారు కదా, శంకుచక్ర నామాలతో ఉన్న దీపాలు రకరకాలు ఉన్నాయన్నమాట. నెమళ్ళు, ఎలిఫెంట్ దీపాలు, హంసల దీపాలు రకరకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ కృష్ణుడిది చూసారా, బుద్ధుడు, అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను, ఫుల్గా వీడియో తీయడానికి. ప్రతి విగ్రహం కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. చూసారు కదా ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అండ్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా అనమాట మొత్తం అన్నీ. ఇక్కడ మళ్ళీ దశావతారాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆవు దూడ అనమాట. ఇవి కూడా మనకు పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. అంటే మన పూజా మందిరం సైజుని బట్టి పెద్దవి చిన్నవి పెట్టుకుంటూ ఉంటారు. అలాగే హనుమంతుని గదలు ఉన్నాయి కదా, అవి కూడా అనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి ద్వారాల పైన పెట్టుకుంటారు కదా, అలాగే దేవుడు మందిరాల పైన పెట్టుకునేవి అట్లాగనమాట. రకరకాలుగా ఉన్నాయి. కొంతమంది డోర్కి, మెయిన్ ఎంట్రన్స్ డోర్కి పెట్టుకుంటారు కదా, అట్లా డెకరేటివ్ పీసెస్ కూడా ఉన్నాయన్నమాట. షోకేస్ పీసెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విగ్రహాలన్నిటినీ కూడా. చిన్న ఉయ్యాల ఉంది చూసారా, ఎంత బాగుందో కదా. అండ్ ఎక్కడ ఎటు చూసినా మొత్తం దేవుడి విగ్రహాలేనండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇదొక లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట ఇవన్నీ చూస్తుంటే. చాలా అంటే చాలా బాగుందన్నమాట. అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ చూపించడానికైతే ట్రై చేశాను. అసలు మొత్తం షాప్ అంతా తీశానన్నమాట నేను వీడియో వాళ్ళని అడిగి. నెక్స్ట్ అక్కడ మకర తోరణం. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ 4 విగ్రహాలు అయితే తీసుకున్నానమాట. వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి, అలాగే ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం. శుక్రవారం పూట కొన్నానని చెప్పి వెంటనే దేవుడి మందిరంలో అయితే పెట్టేశానమాట. తర్వాత నెక్స్ట్ రోజు శనివారం పూట ఇట్లాగా పూజ అయితే చేసుకున్నానమాట. పూజ చేసే ముందు విగ్రహాలకి ఒకసారి శుద్ధి చేసుకున్నానమాట. ముందు జలంతో అభిషేకం చేసి, తర్వాత ఆవు పాలతో అభిషేకం చేసి, ఇంకా దేవుడి మందిరంలో అయితే ప్రతిష్ఠించుకున్నానమాట. ఇలాగా నాకు ఎప్పటి నుంచో ఇలాగా విగ్రహారాధన చేయాలని కోరిక ఉందన్నమాట. సో లక్ష్మీ, గణపతి, సరస్వతులు 3 ఒకటే సైజు ఒకేలాగా ఉంటాయన్నమాట. అట్లాంటివి తీసుకున్నాను. కృష్ణుడు, ఆవు ఉన్నది ఎప్పటి నుంచో తీసుకోవాలని కోరిక అనమాట. సో అది కూడా ఇవాళతో తీరిందనమాట. అండ్ ఆల్రెడీ నాకు ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందన్నమాట. బట్ అది కూడా కొంచెం పెద్ద సైజు తీసుకుందామన్న ఐడియా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అక్కడ తీసిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా క్లియర్గా ఆ దేవుని విగ్రహాలు అన్నీ కూడా మీరు చూస్తారని చెప్పి. అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. తప్పకుండా విజయవాడ వాళ్ళైతే మీకు ఏవైనా ఐటమ్స్ కావాలి అనుకుంటే విజిట్ చేసి తప్పకుండా తీసుకోవచ్చు. జెన్యూన్ పర్సన్ అనమాట. మంచిగా ఉంటాయి అన్నీ కూడా.
పంచలోహాలు, బ్రాస్, అలాగే కాపర్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. దీని పక్కనే సిల్వర్ షాప్ కూడా ఉన్నట్టుంది. అంటే నేను బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు చూశాను. అది వీళ్ళదో వేరే వాళ్ళదో నాకైతే ఐడియా లేదు. అండ్ షాప్ నేమ్ వచ్చేసి వారాహి కుంభకోణం బ్రాస్ అండ్ కాపర్ ఐటమ్స్ అన్నమాట. చెప్పాను కదా, యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగున్నాయో దీపాలు. సో ఇటువంటివి కొంచెం తీసుకోవాలి అన్న కోరిక అయితే కలిగిందనమాట. కాకపోతే అన్నీ ఒకేసారి తీసుకోలేం కదా, నిదానంగా తీసుకుందాం. ఇక్కడ ప్రైస్ వచ్చేసి పీస్ లెక్కన ఇస్తున్నారనమాట. నాకైతే ఈ 4 విగ్రహాలు 1900కి ఇచ్చారనమాట. 1900 అయింది. అయితే స్టార్టింగ్ ఫస్ట్ చెప్పడం ఒక్కొక్కటి 420, 430 అలా చెప్పారు. వినాయకుడు, సరస్వతి, లక్ష్మీదేవి అవన్నమాట. అండ్ కృష్ణుడిది వచ్చేసి 900 దాకా చెప్పినట్టున్నారు. మొత్తం మీద 1900 అయితే అయ్యిందనమాట. అంటే 1900కి ఇచ్చారు కొంచెం బేరం ఆడగా. సో ఇవేనండి ఈ 4 విగ్రహాలు నేను తీసుకున్నవి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లోకా సమస్త సుఖినో భవంతు.